హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్ని మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనం మామూలుగా జనరల్గా మెయిల్ చేస్తూ ఉంటాం కదా. మెయిల్ చేసేటప్పుడు ఒక 10 మందికి మెయిల్ చేయాలనుకోండి, డైలీ 10 మందికి అదే 10 మందికి మెయిల్ చేయాలనుకోండి, లేకపోతే డిఫరెంట్ మెంబర్స్కి ఒక 10-20 మెంబర్స్కి మెయిల్ చేస్తూ ఉండాలి అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ కంపోజ్లోకి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను టైమ్ కంప్యూటర్స్ అని ఇచ్చేసాను. ఒకళ్ళకి అయిపోయింది. మళ్ళీ టీఐ అని టైప్ చేసుకొని టైమ్ కంప్యూటర్స్ ఫర్ యూ ఇట్లా వైపు అట్లా ఒక 10 మెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి. అందరు ఇట్లా యాడ్ చేయాలి, వాళ్ళకి మెసేజ్ పంపించాలి. మళ్ళీ వేరే గ్రూప్ ఉన్నారనుకోండి, అంటే ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా ఫ్రెండ్స్ గ్రూప్ అనుకోండి, ఫ్రెండ్స్ గ్రూప్ అందరికి ఒక మెసేజ్ పంపించాలి, ఫ్యామిలీ గ్రూప్ అందరికి ఒక్కొక్క మెసేజ్ పంపించాలి. అలా డైలీ పంపిస్తూ ఉండాలనుకోండి. అలాంటప్పుడు మనకు కష్టం అవుతుంది, ఆ మాటికి ఇక్కడ వాళ్ళ అడ్రస్లు టైప్ చేయడం. దానికోసం ఏంటంటే మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. వీళ్ళందరికీ ఫ్యామిలీకి ఒక గ్రూపు, ఫ్రెండ్స్కి ఒక గ్రూపు క్రియేట్ చేసుకొని మనం మెయిల్ చేస్తే ఆ గ్రూప్కి వెళ్ళిపోద్ది. మనం అప్పుడు మొత్తం అందరి ఐడీలు టైప్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫ్యామిలీలో ఎవరెవరిని యాడ్ చేసుకున్నామో వాళ్ళకి మాత్రమే ఆ మెయిల్ వెళ్తుంది అన్నట్టు. దానికోసం చూడండి, సింపుల్గా ఇక్కడ జీమెయిల్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ కాంటాక్ట్స్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఒక గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే సింపుల్గా చూడండి, మీరు ఇక్కడ చూడండి న్యూ కాంటాక్ట్ అని ఉందా, సారీ ఇక్కడ న్యూ గ్రూప్ అని ఉంది ఇక్కడ కింద. మీకు అది కనిపించట్లేదు కావచ్చు నా బ్యాక్గ్రౌండ్ వల్ల. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి గ్రూప్కి ఒక నేమ్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెండ్స్ అని ఇచ్చేసాను. ఓకేనా, ఇచ్చేసి ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత గ్రూప్స్ నేమ్ యూ హ్యావ్ చూజన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, సరే ఫ్రెండ్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ న్యూ కాంటాక్ట్ని క్లిక్ చేయండి. న్యూ కాంటాక్ట్ని క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు ఎవరెవరికైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, దానికోసం ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఎవరెవరినైతే ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళందరి నేమ్స్ ఇక్కడ రాస్తాం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రెండ్స్ అని ఉందా, ఇంతకుముందు ఇక్కడ ఫ్రెండ్ని క్లిక్ చేసాంగా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళేసి వాళ్ళందరి నేమ్స్ యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ కంప్యూటర్స్ ఫర్ యూ @gmail.com, timecomputers@yahoo.com ఇట్లా ఇవన్నీ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ని క్లిక్ చేయండి. యాడ్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇది ఫ్రెండ్ అనే దాంట్లో ఎంతమంది యాడ్ అయిపోయారంటే 2 ఈమెయిల్ ఐడీస్ యాడ్ అయిపోయాయి అన్నట్టు. దానికోసం మనం ఎలా చూడండి, జీమెయిల్లోకి వెళ్ళండి. ఇక్కడ జీమెయిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపోజ్ని క్లిక్ చేస్తాం. కంపోజ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా ఫ్రెండ్ అని టైప్ చేయండి. FRIEND అని ఫ్రెండ్ అని టైప్ చేసి FRIEND టైప్ చేసి చూడండి, దానిలో నేను ఎన్ని ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేశాను, 2 కదా. చూడండి, దీన్ని క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ 2 ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నట్టు. ఒకవేళ మీరు 100 యాడ్ చేసి పెట్టుకున్నారనుకోండి, అక్కడ 100 వచ్చేస్తాయి డైరెక్ట్. అప్పుడు మీరు మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ దానిలో ఉంటాయి. ఇక్కడ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయడమే అన్నట్టు. అలా ఈజీగా మనం ఒక గ్రూప్కి మెసేజ్లు సెండ్ చేయడానికి ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.